గురువారం పటాన్చెరువు మండలం కర్దనూర్, ఘనాపూర్, రుద్రారం ప్రభుత్వ పాఠశాలలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లోని వంటగదులు, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలతో అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనులపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో త్రాగునీటి సౌకర్యం, టాయిలెట్స్, ఎలక్ట్రిసిటీ, పెయింటింగ్, బెంచీలు, గ్రీన్ చాక్ బోర్డు, మేజర్, మైనర్ మరమ్మతులు, పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు చేపట్టవలసిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపడుతున్న పనులు నాణ్యతగా ఉండాలన్నారు. నాణ్యత ప్రమాణాల్లో ఎక్కడ రాజీ పడొద్దని సూచించారు. పనులను నాణ్యతతో చేయించుకోవలసిన బాధ్యత విద్యాశాఖ అధికారులది అని తెలిపారు. పాఠశాలల్లో మంచి బ్రాండున్న కంపెనీల 4 ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు పెట్టాలని సూచించారు. మరుగుదొడ్లు, టాయిలెట్స్లలో మంచి టైల్స్ ఏర్పాటు చేయాలని, రన్నింగ్ వాటర్ సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో మిషన్ భగీరథ ద్వారా పిల్లలకు మంచి త్రాగునీరు అందేలా చూడాలన్నారు. అన్ని పాఠశాలల్లో త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని తెలిపారు. పాఠశాలల్లో తలుపులు, కిటికీలు, ఫ్లోరింగ్ తదితర వాటిని రిపేర్ చేయించుకోవాలని అన్నారు. పాఠశాలల్లో ఉన్న టాయిలెట్స్కు, పాఠశాలల్లో త్రాగునీటి సమస్య రాకుండా పాతవాటికి రిపేర్ చేయించాలని, స్టీల్ ట్యాంకులను ఏర్పాటు చేయాలని, పనులన్నీ నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలన్నారు. పాఠశాలల్లో పనులు చేపట్టకముందు, పనులు చేపట్టిన తర్వాత ఫోటోలను తీయాలని ఆయన అధికారులకు తెలిపారు. ఎత్తైన ప్రహరీ గోడలు ఎవరు దూకి రాకుండా ప్రహరీ గోడలపై కంచెలను అమర్చాలని తెలిపారు. పాఠశాల ఆవరణలో పరిశుభ్రత పాటించాలి. చదువుతో పాటు పిల్లలకు ఆటపాటలలో ప్రాధాన్యత ఇవ్వాలి విద్యాశాఖాధికారులు ఆదేశించారు. రుద్రారం జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో చేపట్టవలసిన పనులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ మనోజ్, ఈఈపీఆర్ సురేష్, తహసీల్దార్ రంగారావు, ఎంపీడీఓ, ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.